మనం ఏదైనా శ్రద్ధగా చేయాలండి. ఏదో ఇగో ఇట్లా మన తాతగారి వర్ధంతినో, లేకపోతే ఒక ధనిష్టనో, లేకపోతే అమావాస్యనో, పౌర్ణమనో మనం వచ్చి ఇక్కడ ఏదో కాస్త సాధన చేసుకుందాం, వెళ్ళిపోదాం అని అనుకుంటే మనకేం రాదు. ఈ యోగం ఎందుకు చేస్తున్నాం? చేస్తే ఏం కావాలి? నేను తాతగారు విభూతి పెడితే తగ్గుతోంది, నేను పెడితే విభూతి ఎందుకు తగ్గదు అంటే నాలో లోపం ఏమిటి, ఎలా సరి చేసుకోవాలి అని కనుక ప్రయత్నం చేస్తే నీలో కూడా దాగి ఉన్న ప్రజ్ఞ బయటకు వస్తుంది. నిన్ను కూడా నా అంతటి వాడిని చేస్తాను అని మాస్టర్ ప్రామిస్ చేసి ఉన్నాడు. కాబట్టి ఈ యోగం అల్లాటప్ప అయిన యోగం కాదు. భూమండలం మీద ఉన్న మానవులు మొత్తం అభివృద్ధి చెందటానికి కావలసిన ఏకైక ఉన్నతమైన మార్గము, చాలా తేలికైన మార్గం.